ఎవరు ఉత్సాహంగా పాడితే వారు చాలా గొప్ప భక్తులుగా చలామణి అవుతారు. ఒక్క పాటన్నా పాడుకుంటాను, వీణలు గాని మద్దెలు గాని తాళాలు గాని ఒక్క వాయిద్యమైనా లేకుండాను, శబ్దాల వల్ల ఉత్తేజం తెచ్చుకోకుండాను ఊరికే కూర్చుని భక్తిలోంచి అంత ఉత్సాహము, అంత సుఖము, అంత ఆనందము పొందమనండి చూద్దాం ఎవరినైనా. ప్రతి దానికి ఒక పూత అనేది ఉంటుంది. ఆ పూతలో ఉండేటువంటి మరుపులతో మనం తన్మయత్వం చెందుతాం. దానిలో భక్తి కావచ్చు, ఇంకొక విశ్వాసం కావచ్చు, ఇంకొక నమ్మకం కావచ్చు. అంతెందుకు, మనము తార్కికంగా ఆలోచించే విషయాలు కూడా పాట ద్వారా చెప్పినప్పుడు వినడం కన్నా, ఇలా ఉపన్యాసం ద్వారా చెప్పేటప్పుడు వినడం కన్నా ముఖం మొత్తుతుంది. కాబట్టి మనం కూడా ఆ తార్కికమైనటువంటి విషయాలు చెప్పడానికి గానాల్ని, పాటల్ని, సంగీతాన్ని ఆశ్రయిస్తాం. అలా ఆశ్రయించిన వాళ్ళల్లో ప్రముఖుడు గద్దర్ కూడా. దీన్ని బట్టి దేవుళ్లపై భక్తి కలగడానికి 3 కారణాలు కనబడుతున్నాయి. పసితనం నుంచి చుట్టూ సమాజ ప్రభావం వల్ల వచ్చే అలవాట్లు, తమ సమస్యల్ని, కష్టాల్ని భగవంతుడే తీరుస్తాడు అనుకోవడము, గానంలో, సంగీతంలో ఆనందము. సాధారణంగా భక్తి గురించి తర్క వితర్కాలు జరిగేటప్పుడు అనేక మంది అనేక సందేహాలు వెలుబుచ్చుతారు.